తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటి అంటే, ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నప్పుడు వారి చదువులకు, వారి ఏకాగ్రతకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చూసుకోవాలి. ఏవైనా మనకు కుటుంబ సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ ఉన్నప్పుడు వాటిని ప్రత్యేకంగా వారి యొక్క కుటుంబ సభ్యులు చర్చించుకుంటే బాగుంటుంది. దాంట్లో వీళ్ళు ఒకవేళ ఆ విషయాలు వీళ్ళకన్నీ తెలిసినవంటే వీళ్ళ చదువుకు కొంచెం ఏకాగ్రత అనేది మరలిపోతూ ఉంది, కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవుతుంది. కాబట్టి అలాంటి సమస్యలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు కొద్దిగా గమనించి ఏదైనా కలహాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, వారి ముందు అలాంటివి జరగకుండా ప్రయత్నం చేస్తే వారి చదువులు, వారు అనుకున్నటువంటి ఒక లక్ష్యం ఏదైతే ఉందో వారి లక్ష్యం కానీ మన లక్ష్యం కానీ నెరవేరుతుంది. అప్పుడు మనకు కూడా సంతోషంగా ఉంటుంది. అందుకే మనము మన పిల్లల చదువు పట్ల చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చదివిస్తున్నాం, కానీ అది తప్పనిసరిగా అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడానికి మనం ఇలాంటి ఒక సమస్యలు వారి ముందు తేకుండా ఉన్నట్లయితే మనం అనుకున్నటువంటి కూడా అన్నీ చాలా బాగా జరుగుతాయి. కాబట్టి ఆ విషయంలో ప్రతి తల్లిదండ్రి కూడా ఆలోచన చేయాలి. ఇవి వీరి ముందల చేయకూడదు, ఇవి చేస్తే వీరి యొక్క చదువులకు ఆటంకం ఏర్పడుతుంది, వీరు సరిగ్గా చదవలేరు, వీరికి ధ్యాస అనేది మరలిపోతూ ఉంది, పాఠశాలకు సరిగ్గా వెళ్ళరు, అక్కడ కూడా చదువు పైన శ్రద్ధ చూపరు. ఇవన్నీ ప్రతిదీ కూడా ఎందుకంటే మనకు తెలియకుండానే కొన్ని ఇంట్లో ఉన్న సమస్యలు పిల్లలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందుకే సాధ్యమైనంత వరకు అలాంటి వాటిని మనం మన పిల్లలకు దూరంగా ఉంచినట్లయితే అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అమ్మో మా కుటుంబం చాలా బాగుందని బయట కూడా మా అమ్మ నాన్న అందరం బాగా కలిసిమెలిసి ఉంటాం, మాకు ఎక్కడ ఇబ్బందులు లేవు. ఎందుకంటే కొంతమంది పిల్లలు వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి వాటిని మన పిల్లలు ఎట్టి పరిస్థితిలో ఇంట్లో ఉన్నటువంటి వాటిని బయటికి తెలియకుండా, వారికి తెలియకుండా ఉండే విధంగా ప్రయత్నం చేస్తే మనం అనుకున్న తప్పకుండా సాధిస్తాము.